ఈ రోజు అయితే డే 1 మార్నింగ్ లేవగానే ఇలా ఎల్లో కలర్ క్లాత్ అయితే ప్లెయిన్గా అనిపించిందని షాప్కి వెళ్ళి బ్లూ కలర్ క్లాత్ తెచ్చి ఇలా సింపుల్గా అయితే కట్టేసినాం. తర్వాత ఇలా కొన్ని పూలతో సింపుల్గా డెకరేట్ చేసేసినాం. ఇంకా మన బాయ్స్ గురించి తెలిసిందే కదా, వినాయక చవితి అంటే అసలు ఇల్లు గుర్తురాదు, అన్నం గుర్తురాదు. వినాయక చవితి అయిపోయే వరకు ఇక్కడే ఉంటాం. ఇంకా మా వాళ్ళు వినాయకుని తీసుకొద్దామని బ్యాండ్ అయితే తీసుకొచ్చి ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఇంకా ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్రాక్టర్ తీసుకొచ్చి ట్రాక్టర్ని కడుక్కొని వినాయకుని దేనికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వెళ్ళే దారి మొత్తం బ్యాండ్ అయితే మోత మోగించేసారు. ఎక్స్పర్ట్స్ లెక్కనే కొడుతురు కదా మా వాళ్ళు బ్యాండ్. ఇంకా వెళ్ళే దారిలో అయితే మొత్తం వినాయకులనే తీసుకెళ్తున్నారు. మరి ఎట్లుంటుంది వినాయక చవితి అంటే ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో వినాయకుడు ఉంటుంది కదా. ఇంకా లొకేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత ఒక 10 షాపులు తిరిగినాక ఒకడికైతే ఆ విగ్రహం, ఇంకొకడికి ఈ విగ్రహం, ఒకడికి ఆ కలర్ నచ్చుతుంది, ఇంకొకడికి ఈ కలర్ నచ్చుతుంది. ఇంకా అన్ని విగ్రహాలు చూసిన తర్వాత ఫైనల్గా ఒక విగ్రహం అయితే సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇంకా ఫైనల్గా ఈ విగ్రహం అయితే సెలెక్ట్ చేసుకున్నాం. దీని కాస్ట్ ఎంత పడి ఉంటుందో కామెంట్ చేయండి. మా వినాయకుడు ఫేస్ రివీల్ అయితే వీడియో లాస్ట్లో ఉంటుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇంకా వినాయకుని తీసుకొని బ్యాండ్తో అయితే ఊర్లోకి వచ్చేసినాం. ఇంకా బ్యాండ్ కొడుతుంటే అందరు వచ్చి చూస్తున్నారు వినాయకుడిని. ఇంకా మండపం దగ్గరకు వచ్చిన తర్వాత గరక వేసి వినాయకుడిని అయితే మండపంలో కూర్చోబెట్టినాం. ఇంకా నైట్ పూజ స్టార్ట్ చేసే ముందు వినాయకుని ఫేస్ మీద క్లాత్ తీసేసి మొదటి పూజ అయితే స్టార్ట్ చేసినాం. ఇంక ఇక్కడ ప్రసాదాలు అయితే ఉండ్రాళ్ళ పాయసం, పులిహోర చేసినాం. చూసిరు కదా, వినాయక చవితి అంటేనే అందరు ఒక దగ్గర చేరి సెలబ్రేట్ చేసుకోవడం కదా. ఎంతమంది వచ్చిరో చూస్తున్నారు కదా మీరే. ఇంకా పూజ అయిపోయాక అందరికీ ప్రసాదాలు ఇచ్చేసి ఇంకా కొద్దిసేపు ఇలా కొలాటాలు వేసేసినాం. మరి మీరు వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. కిల కిల నవ్వినాడు.